ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికి వందనములు. మమ్మల్ని ప్రేమించి నీవు అనుగ్రహించిన ఈ దినము కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రతిదినము నీ వాక్యమును పంపించి మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు ధ్యానమునకైన వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 10 మరియు 11 వచనములను చదువుకుందాం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. మనము చదివిన వాక్య భాగములో యేసు ప్రభువును పరీక్షించేదానికి, ఆయనను ఎలాగైనా తప్పుపట్టాలని ఆలోచన కలిగిన వారిగా పరిసయ్యులు ఒక స్త్రీని, వ్యభిచారమందు పట్టబడిన ఈ స్త్రీని ఎలాగూ మేము శిక్షించాలి అని ప్రశ్నిస్తూ, ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఏమను రాళ్ళు రువి చంపాలి, నీవు ఏమి చెప్పుతావో అని యేసు ప్రభును పరీక్షించటం మనం చూడగలం. అయితే వారి ప్రశ్నలకు యేసు ప్రభు సమాధానముగా చెప్పినది ఒక మాటే, మీలో పాపము చేయనివాడు మొదటిగా ఆమె పైన రాయి వేయమని తల వంచి తాను ఏదో రాయిచూ ఉన్నట్లు చెప్పబడినది. అయితే అక్కడ ఉన్న వారందరూ యేసు ప్రభు యొక్క రాతను చూసి ఆ స్థలం నుండి ఒక్కొక్కరుగా, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఆ స్థలంలో నుండి వెళ్ళిపోయినట్లుగాను, ఆ తర్వాత ప్రభు ఆ స్త్రీతో మాట్లాడిన సంభాషణే మనము ఇప్పుడు చదివిన వాక్య భాగం. ఆ మాటలో ఎంత ప్రేమ ఉన్నది, ఆ మాటలో ఎంతగా ప్రభు ఆమె పైన జాలి చూపించినాడు అన్న కార్యమును చూడగలము. ఈమె వ్యభిచారమందు పట్టబడినది అని తీసుకువస్తే ప్రభు అయిన యేసు ఆమెను చూసి చెప్పిన మాట, అమ్మా, నిన్ను శిక్షించేదానికి వచ్చిన వారు ఎక్కడా అన్నాడు. అమ్మ అనే మాటలోనే ఆమె పైన ప్రభు చూపించిన ప్రేమను మనం చూడగలము. వ్యభిచారి అని గుర్తింపుతో అక్కడికి తీసుకురాబడినది. అయితే ప్రభు ఆమెను అమ్మా అని సంబోధిస్తూ ఆమెను ఓదార్చటము, ఆమెకు దేవుని యొక్క ప్రేమను చూపించటం చూడగలము. ఈ దినములలో మనము ఎలాగూ ఇతరులకు దేవుని ప్రేమను చూపిస్తూ ఉన్నాము. వారి యొక్క తప్పులను ఎత్తి చూపించి ఎదుట వారిని కృంగదీస్తున్నామా, లేక దేవుని వాక్యంలో ఉన్న ప్రేమను వారికి చూపించేవారిగా మనం ఉన్నామా అని పరీక్షించుకోవాల్సిన వారిగా. ఈ స్త్రీ పాపములో పట్టబడినది. ఈ స్త్రీ శాపమునకు లేకుంటే దేవుని యొక్క శిక్షకు గురి అవ్వాల్సినది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు రువి చంపబడవలసిన ఒక స్త్రీ, కానీ ఆమెతో మాట్లాడి ఆమె జీవితమును మార్చాలనుకున్న కార్యమును మనము చూసినప్పుడు అది ఎంతో గొప్పది. వ్యభిచారములో పట్టబడిన స్త్రీని చూసి అమ్మా అని పిలవటము అంత సామాన్యమైన ఒక కార్యము కాదు. అయితే ప్రభు తన ప్రేమను ఆ మాటలో బయలుపరిచినాడు. ఆమెను తాను ఉన్న పరిస్థితుల నుండి బయటికి తీసుకొని రావాలి అంటే ఆమెకు ప్రేమను, ఓదార్పునివ్వాలి. తమ యొక్క తప్పును గ్రహించుకొని ఇంకా ఎన్నడూ ఈ పాపము ఆ స్త్రీ చేయకుండాలంటే ఆమెను శిక్షించటము కాదు, కానీ ఆమెను దేవుని యొక్క ప్రేమతో ఓదార్చి తన యొక్క బలహీనతలను ఇక ఎన్నడూ చేయకుండానట్లుగా ఆమెను సరిచేయాలనుకున్న ప్రభు ఆమెతో అమ్మా అనే మాటలో మాట్లాడటం, అక్కడ సంబోధించటం మనం చూడగలం. ఈ ఉదయకాలమున ఇలాంటి ప్రేమను మనము దేవుని పేరట ఇతరులకు చూపించాలి. పాపములో చిక్కుకున్న వాడిని
పాపి నీవు తప్పు చేశావు, ఇలాంటి వాడివని మరలా 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 ఎత్తి చూపించినట్లయితే అతని హృదయం కఠినపడి నన్ను ఎవరు క్షమించరు గనక నేను ఈ జీవితంలోనే ఇలాగనే నశించిపోతానని ఇంకను పాపములో తీవ్రముగా అతని యొక్క శరీరమునైనను సరే, తన యొక్క మనస్సు అయినా సరే, తన తలంపులైనను సరే వాటిని వాడి దేవునికి దూరముగా వెళ్ళిపోతాడు. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తిని ప్రేమతో దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క ప్రేమ చేత అతని ఓదార్చి నీవున్న బలహీనత నుంచి బయటకు రా, ప్రభు నిన్ను బలపరుస్తాడు, ప్రభు నీకు తన కృపనిస్తాడని నీవు అతన్ని ఆదరిస్తావో అతడు ఉన్న స్థితిలో నుండి బయటకు వచ్చి అపాప స్థితిలో నుంచి బయటకు వచ్చిన వాడిగా దేవుని కొరకు నమ్మకస్తుగా జీవించేదానికి, అదే సమయంలో తన యొక్క వ్యక్తిగత జీవితమును కూడా జాగ్రత్తగా కాపాడుకునేదానికి అతనికి నీవు సహాయము చేసిన వ్యక్తిగా ఉంటావు. ఈ ఉదయ కాలమున యేసు ప్రభు చూపించిన ఈ ప్రేమను నీవు ఇతరులకు చూపిస్తున్నావా అని మొదటిగా నేను ప్రశ్నించుకో. నీ జీవితంలో ఈ ప్రేమ ఉన్నదా? ఎదుటివాడి యొక్క బలహీనతలు, ఎదుటివాడి యొక్క పొరపాట్లు ఎత్తి చూపించి అతను కృంగదీస్తున్నావా? లేక అందులో నుండి నీవు బయటకు వచ్చి దేవుని కొరకు నమ్మకముగా నిలబడగలిగిన జీవితమును ప్రభు నీకు అనుగ్రహిస్తాడు అని అతను ఓదార్చి బలపరుస్తున్నావా అని ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రభు ప్రేమ గొప్పది. ఆయన సిలువ మ్రాను పైన కూడా ఆ దొంగను క్షమించినాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని అతనికి అభయమునిచ్చినాడు. ఇదే ప్రేమను ప్రభు ఈ దినము నీకు నాకును ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నేను ఇతరులకు చూపించాలని కూడా ఆశిస్తున్నాడు. నీవు ఆ ప్రేమను ఇతరులకు చూపిస్తున్నావా? నీవు ఇతరులను దేవుని ప్రేమ చేత ఓదారుస్తున్నావా, బలపరుస్తున్నావా అని నీ హృదయాన్ని పరీక్షించుకో. ఈ దినము నీవు ఆ ప్రేమను కలిగి ఇతరులను దేవుని కొరకు ఆదాయము చేసుకున్నట్లయితే నశించిపోయే ఆత్మను రక్షించేదానికి, లేకపోతే రక్షణలోకి నడిపించేదానికి నీవు ఒక సాధనముగా ఉన్నావని ప్రభు నీకు జ్ఞాపకం చేస్తాడు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమను నీ జీవితంలో అనుభవిస్తూ ఇతరులకు తెలియపరచు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవ, ఈ ప్రాతకాలంన మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్కులను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నీవు పాపములో పట్టబడిన స్త్రీని కూడా అమ్మా అని పిలిచే ప్రేమ కలిగిన వాడివే. నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా జీవిస్తున్న మేము ఇతరులను అలాగనే నాయన ప్రేమించేదానికి, ఇతరుల యొక్క జీవితములను మార్చేదానికి మేము సాధనముగా ఉన్నట్లుగా సహాయము చేయమని, నీ కృప చేత నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.